హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రీసెంట్గా ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ది అకౌంటెంట్ 2 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు వన్ థింగ్ భయ్య, అకౌంటెంట్ 2 కాబట్టి అంతకన్నా ముందు ఒక సినిమా ఉందనే కదా అర్థం. ది అకౌంటెంట్ పార్ట్ 1 2016 లో రిలీజ్ అయింది. అది కూడా మీకు ప్రైమ్ వీడియోలో ఉంటుంది అండ్ జియో హాట్స్టార్ లో కూడా అవైలబుల్ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ది అకౌంటెంట్ 1 అనేది తెలుగు డబ్బింగ్ అయితే లేదు భయ్య. 2 ఓటీటీల్లో కూడా నేను చెక్ చేశాను. ఇన్ కేస్ మీకు ఎక్కడన్నా బయట దొరికితే చూసుకోండి. అకౌంటెంట్ 2 మాత్రం ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. మరి ఈ అకౌంటెంట్ ఫ్రాంచైజ్ ఎలా ఉంది, చూడొచ్చా లేదా, వర్తిట్టా కాదా అంటే ఫుల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేసుకోండి. ఇంకా ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ క్లియర్ కట్ గా సింపుల్ గా చెప్పేస్తా మీకు. చివరిదాకా వీడియో చూసి ఓపిక లేని ప్యాచ్ కి అయితే 2 సినిమాలు కూడా టైం పాస్ కి అయితే వర్తిట్ అని చెప్తా. మంచిగా ఎంజాయ్ చేస్తారు, మంచిగా వర్కౌట్ అవుతాయి. యాక్షన్ అండ్ డ్రామా పరంగా ఇంట్రెస్టింగ్ గానే ప్రెజెంట్ చేస్తారు. సో టైం పాస్ కి మూవీ చూద్దాం అనుకుంటే చూసాను భయ్యా. ఇక ఫుల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. ఓపిక ఉన్నవాళ్ళు చూడండి. పార్ట్ 1 స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే క్రిస్టియన్ వుల్ఫ్ మెయిన్ లీడ్ అయిన హీరో అయితే ఒక మ్యాథ్ జీనియస్ అనమాట. తను ఫ్రీలాన్స్ అకౌంటెంట్ కింద అయితే కొన్ని క్రిమినల్ ఆర్గనైజేషన్స్ కి అయితే పనిచేస్తుంటాడు అనమాట. అలా ఒక ఆర్గనైజేషన్ కి పనిచేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, తను ఎలా సాల్వ్ చేసుకున్నాడు అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. మరి పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యాంటాగనిస్ట్ అండ్ ప్రొటాగనిస్ట్ ఇద్దరు రోల్స్ లో చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ అయితే చాలా బాగా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. సూపర్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి అండ్ యూనిక్ బ్లెండ్ భయ్య. థ్రిల్లర్, డ్రామా అండ్ యాక్షన్ మూడింటిని కూడా చాలా బాగా బ్లెండ్ చేసి చూపిస్తారు. ఏది కూడా తక్కువ అయితే అవ్వదు భయ్య. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారు. అండ్ ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఫ్యామిలీ పరంగా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపించారు. బాగా వర్కౌట్ అవుతుంది. టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. క్లెవర్ ప్లాట్ ట్విస్ట్లు అయితే ఉంటాయి, చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి భయ్య. కొంచెం లాజిక్ గా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. వాటి పరంగా నాకు బాగా వర్కౌట్ అయింది. ఇక్కడ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే కాంప్లెక్స్ నెరేటివ్ అయితే ఉంటుంది అనమాట. అందరికి అర్థం కాకపోవచ్చు కొన్ని విషయాలు. అంటే ఈ మ్యాథమెటికల్ అన్న దాన్ని ఇంక్లూడ్ చేయడం వల్ల కొంచెం కాంప్లెక్స్ ఎక్కువ అవుతుంది అనమాట. అందువల్ల కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ కొంచెం స్లో పేసింగ్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఎమోషనల్ బ్యాక్ స్టోరీస్ ఏవైతే చూపిస్తారో అక్కడ కొంచెం స్లో పేసింగ్ అనిపిస్తుంది, బోరింగ్ అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్నదంతా మూవీ బాగానే అనిపిస్తుంది. మంచిగా టైం పాస్ అయితే అవుతుంది. మీకు ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు ఈ పార్ట్ 1 మూవీ అన్నది, ఇబ్బంది ఏం లేదు. ఇక పార్ట్ 2 ది అకౌంటెంట్ 2 మూవీ విషయానికి వచ్చేస్తే పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్తాను భయ్య నేనైతే. ఈ సీక్వెల్ కూడా పార్ట్ 1 ఎక్కడైతే క్లోజ్ చేస్తారో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఈ మెయిన్ లీడ్ అయిన హీరో క్రిస్టియన్ వుల్ఫ్ అయితే మళ్ళీ ఒక డేంజరస్ మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అది కూడా కొత్త క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనమాట స్టోరీలో కూడా. ఆ కొత్త మిషన్ ఏంటి అన్నది మీరు మూవీ చూసే తెలుసుకోండి. ప్రత్యేకంగా ఏం చెప్పదలుచుకోలేదు నేను. మరి ఇందులో పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మోర్ ఇంటెన్సిటీ అయితే పెరుగుతుంది భయ్య. కొంచెం బ్రదర్స్ బాండింగ్ కూడా ఎక్కువగా నడుస్తుంటుంది. అంటే మీరు ఫస్ట్ మూవీలో చూసినట్టుగా హీరో క్యారెక్టర్ నుంచే కాకుండా హీరో బ్రదర్ యొక్క క్యారెక్టర్ కూడా ఇందులో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఆ రెండు కూడా కాంబో నాకు బాగా వర్కౌట్ అయింది. ఈసారి కొంచెం బిగ్గర్ స్కేల్ ఉంటుంది సినిమా పరంగా. ప్లాట్ కూడా బాగా డీప్ గా తీసుకెళ్తారనమాట. అది కొంచెం ఎఫెక్టివ్ గా అనిపించింది నాకు. ఓకే, సీక్వెల్ కి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకున్నారు. మరి పార్ట్ 1 లో సింపుల్ గా తేల్చకుండా కొంచెం బిగ్గర్ గా సెటప్ చేసుకున్నారు. అది బాగా వర్కౌట్ అయింది. అండ్ కొంచెం ఇంటర్నేషనల్ మిషన్స్ ఉంటాయి, న్యూ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి మీకు. అండ్ ఎమోషనల్ లేయర్స్ కూడా కొంచెం బాగానే మిక్సప్ చేసుకున్నారు చెప్పాలి. కొంచెం డెడ్లీ యాక్షన్ కూడా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు. సేమ్ డైరెక్టర్ కాబట్టి పెద్ద ప్రాబ్లమేటిక్ గేమ్ అనిపించలేదు భయ్య. చాలా బాగా తీసారు అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ గట్టిగా ఉంటుంది ఈసారి. ఎందుకంటే డ్రామా ఎక్కువ ఇంక్లూడ్ చేస్తారు భయ్య. ఫస్ట్ సినిమాలో లాగా జస్ట్ టైట్ పేసింగ్ అయితే ఉండదు. ఇందులో స్లో డ్రామా ఉంటుంది అండ్ చాలా ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. ఎమోషనల్ మూమెంట్స్ కూడా కొంచెం బోర్ కొడతాయి అనమాట అక్కడక్కడ. అండ్ యాక్షన్ బ్లాక్స్ అన్నవి చాలా లిమిట్ గా ఉంటాయి అనమాట, ఎక్కువగా ఉండదు. బట్ క్లైమాక్స్ పరంగా యాక్షన్ మూమెంట్స్ అయితే గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. అది బాగా వర్కౌట్ అయింది. దాని పరంగా కొంచెం యావరేజ్ గా అనిపించింది నాకు ఈ సీక్వెల్ అయితే. బట్ 2 సినిమాలు కూడా మీకు టైం కి వర్తిట్ అనే చెప్తాను నేను. మంచి డ్రామా, థ్రిల్లర్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ చూద్దాం అనుకుంటే 2 చూడండి, మీకు వర్కౌట్ అవుద్ది. కొంచెం రొటీన్ గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా మూవీస్ చూసేసాం మనం. చూడొచ్చు భయ్య మంచిగా టైం పాస్ కి. బట్ ఈ సెకండ్ మూవీ మాత్రం ఫ్యామిలీతో చూడడం కొంచెం ఇబ్బంది పడతారు. చాలా ఇబ్బంది పడే సీన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ అని చెప్తా. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఇది ఫస్ట్ మూవీ అయితే తెలుగు డబ్బింగ్ లేదు. అంతే రివర్స్ మొత్తం. అది తెలుగు డబ్బింగ్ లేదు కానీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఇదేమో తెలుగు డబ్బింగ్ లో ఉంది కానీ ఫ్యామిలీతో చూడడానికి లేదు. మీ ఇష్టం, మరి మీరు అలా చేసుకుంటారు అలా చూసుకుంటారు. 2 ప్రైమ్ వీడియోలు అయితే అవైలబుల్ గా ఉంటాయి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.